ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ రకంగా ఈ పెళ్లికి పెద్దే నువ్వక్క. నువ్వింత ఆలస్యంగా రావడం ఏమాత్రం బాగోలేదక్క. నువ్వు కోప్పడకు నూకాలు. మరిది మా ఇంటి కోడలు తీసుకురావడానికి సాయపడ్డాడు. ఆ రుణం ఉంచుకోకూడదు కదా అని నేను మీ ఇంటికి అల్లుని తీసుకురావడానికి సాయపడ్డానన్నమాట. మ్యాడీ ఏంటి ఇంకా రాలేదు? వాడేం ప్లాన్ వేసాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఈ ఛాన్స్ మిస్ అయిందంటే నేను ఈ ఊరు నుంచి ఇంకా బయటపడడం చాలా కష్టమైపోతుంది. ఇక్కడున్నావు మ్యాడీ. అంతే. నమస్కారం అయ్యా. మ్యాడీ నమస్కారం అక్క. ఎలా ఉన్నావు? నమస్కారం. సింధు, మీరు ఈ పెళ్లికి రావడం చాలా సంతోషంగా ఉంది పెద్దయ్య. మీ రాకతో ఈ పెళ్లి కళ 100 రెట్లు ఎక్కువైపోయినది. ఎలా ఉందమ్మా అక్కడ నీకు? ముళ్ళు కంపల్లో పడేసి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా అని అడిగితే ఏం చెప్తానమ్మా? మ్యాడీ అక్క, ఈ రోజు నిన్ను తప్పించకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నేను అదే నమ్ముతున్నాను రమ్మాడి. కానీ తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఈ ఊరి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎంతమందిని తప్పించుకుని ఎలా బయటపడతామో అర్థం కావట్లేదు మ్యాడీ. నేనున్నాను కదక్క, నేను చూసుకుంటాను. కోటేశ్వరరావు, ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయ్యా. అయ్యా, ముహూర్తం ఎన్నింటికన్నావు? 11 గంటల 45 నిమిషాలకయ్యా. శుభం శుభం. అక్క, ఆ ఎర్ర బస్సుకి మంచి పనిష్మెంటే పడింది. తను పెళ్లి చేసుకోబోయేవాడు తాగుబోతు. మంగా వాళ్ళేటే ఓ గుసగుసలు మాట్లాడుకుంటా ఉండారు. మనకెట్టా తెలుతుందమ్మా? అయినా నువ్వేం కాపరపడ మాకు. నానో కంట కనపడుతూ ఉంటాను. ప్లే బాయ్ కూడా ఒకరిని నాశనం చేయాలని చూస్తే వాళ్ళే నాశనం అవుతారనడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఈ పెళ్ళే. అన్నయ్య అన్నయ్య సుసవా, వాళ్ళిద్దరూ అప్పటినుంచి ఏవేవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. అవేటో అర్థం కావట్లేదన్నయ్య. నిజమేరా గోపి, ఏటి మాట్లాడుకుంటున్నారంటావు? మీకసలు బుద్ధుందా? వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు, వాళ్ళ మధ్య ఎన్నెన్నో ఉంటాయి. వాటిని కూడా తప్పుగా చూస్తారేంటి? నోరు మూసుకుని ఉండండి. సరేలే. రే, నన్నెప్పుడు తీసుకెళ్తావురా? ఈ పెళ్లిని మనం కల్లారా చూడాలక్క. ఎర్ర బస్సు మెళ్ళలో 3 ముళ్ళు పడుతుండగా మనం వెళ్ళిపోదాం. అప్పుడైతేనే అందరూ పెళ్లిలో బిజీగా ఉంటారు, మనకి దారి క్లియర్గా ఉంటుంది. ఏమయ్యా కోటేశ్వరరావు? అయ్యా, పెళ్లి కుమారుడు వాళ్ళు బయలుదేరారట. బయలుదేరామని చెప్పి చాలాసేపు అయింది పంతులు గారు. అదిగో మాటల్లోనే వచ్చేసినారు. నువ్వు రా. బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి. నమస్కారం నమస్కారం బాబు. నమస్కారం. రండి బాబు. బుల్రాజ్ గారికి నమస్కారం. బుల్రాజ్ గారికి. అమ్మా, ఆ శీలక్ష్మికి భలే మొగుడు నట్టుకట్టావు. బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి, బుల్రాజ్ గారికి. రే, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. పెద్దయ్య గారు నమస్కారం, ఆశీర్వదించండి. లే బాబు బుల్రాజు, ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చావు. టైం అయిపోతోంది. త్వరగా వచ్చి పీటల మీద కూర్చో. వెళ్ళు బాబు. సరే మామగారు.
కూకోండి అయ్యా. ఆ, అందరూ కూకోండి. బాబు కూకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమో నమః. అక్షతాన్ సమర్పయామి. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం గణానాం త్వా గణపతిం భవామి. కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదా విశ్వమన్మోదిభిస్సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమః. లంబోదరాయ నమః. వక్రతుండాయ నమః. అబ్బా, పొద్దు నుంచి మందు సుక్కే పర్లేదు, నరాలన్నీ లాగేస్తున్నాయి. ఇప్పుడు తాగితే అక్క ఏటంటదో ఏటో. రే మ్యాడీ, త్వరగా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళరా. అక్క, మన ఎనిమి లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా, చూసి ఎంజాయ్ చేద్దాం. కాసేపు వెయిట్ చేయి. అమ్మా, మళ్ళీ ఏటో గుసగుసలాడుకుంటున్నారే. అందుకే వాళ్ళనకే కూకుందా అన్నాను, నువ్వే ఒప్పుకోలేదు. వాళ్ళెనక సోటెక్కడుందమ్మా కూకోడానికి? సర్లే, నోరు మూసుకునుండు. ఒరే గోపి, ఇట్ట రారా. నీ పెళ్ళం పక్కన కూకోవచ్చి. పర్లేదమ్మా, నేను ఇక్కడ ఉంటాను. ఒరే గోపి, ఇట్ట రారా. ఏంటమ్మా? రా, వచ్చి కూకో. పర్లేదమ్మా, నేను అక్కడ ఉంటాను. కూకోరా. పర్లేదు. ఈడొకడు నా మాటే ఎండు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అట్టగి ఆ, వెళ్ళు. పెద్దయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆ శివయ్య చల్లని చూపు నీ మీద ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వెళ్ళు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సమఖ్యత యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రావిస్వరూపమాషాఢ్యా క్రోధాకార. అక్క, జంట బాగుంది కదా. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల చంపకా శోభ